హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి వింధ్యశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఈరోజు స్పెషల్ రెసిపీ కరివేపాకు కారం పొడి. ఈ రెసిపీ హెల్త్తో పాటు రుచి కూడా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దీని ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. రెసిపీస్ మీద ఇంట్రెస్ట్ పెరగాలి అంటే దాని ఉపయోగాలు కంపల్సరీ తెలిసి ఉండాలి. సహజంగా వంశపారపర్యంగా వస్తున్న షుగర్ అనేది కంట్రోల్ చేయడంలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఎంట్రికలు రాలడం, తెల్లబడడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇవి మనం తినే ఆహారంలో భాగం చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఇలా ఫ్రెష్ కరివే లీఫ్ని తీసుకొని బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. ధనియాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం సేపు వేయించుకున్న తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఈ నువ్వుల కాంబినేషన్లో ఉన్న కారం పొడి కూడా చాలా బాగుంటుంది. కొద్దిసేపు వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నూనె లేకుండానే వేయించుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిసేపు వేయించుకొని ఇంకా పక్కకు పెట్టుకోవాలి. దీని తర్వాత మళ్ళీ అదే గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఈ మిరపకాయలు కూడా మరీ నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవద్దు. ఇంకో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, బాగుంటుంది. మళ్ళీ అదే గిన్నెలో కర్రీ లీవ్స్ని వేయించుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్స్ యూజ్ చేయట్లేను, ఆ కొద్దిగా వేసిన ఆయిల్స్లో కూడా వేయించుకోవచ్చు. కాకపోతే మంటని తగ్గించుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు తెలుస్తుంది అవి మెత్తగా ఉన్నాయా లేకపోతే కరకరలాడుతున్నాయా అనేసి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వేయించుకొని ఇంకా పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువ ఆయిల్ పెట్టి కూడా మనం వేయించుకోవచ్చు, కాకపోతే ఆ ఆయిల్లోనే పోషకాలు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొద్దిపాటి ఆయిల్ వేస్తే దాంట్లో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా ఇలా చిన్నగా వేయించుకోవాలి. ఇవి మరీ నల్ల పడేంత వరకు వేయించుకోని అవసరం లేదు. ఇలా కొద్దిసేపు వేయించుకుంటే తెలుస్తుంది అవి గట్టి పడుతున్నట్టు. ఈ మిరపకాయలకి కర్రీ లీవ్స్ సరిపోతాయి. కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి కదా. ఇలా కొద్దిసేపు వేయించుకొని ఇంకా తీసేస్తే సరిపోతుంది. ఇంకా ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వుల కాంబినేషన్ అవన్నీ పెట్టేసి ఈ మిరపకాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు, ఎల్లిపాయలు కంపల్సరీ వేయాలి. వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కర్రీ లీవ్స్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అలా మొత్తం కలిసేలా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ సరిపోతుంది. కర్రీ లీవ్స్ వేయించుకోవడం అంటే బాగుంటుంది. ఇలా మనం పట్టుకొని చూస్తే ఇలా ఇరిగిపోతూ ఉంటాయి చూడండి, కరకరలాడుతూ అనిపిస్తుంది. ఇంకా మొత్తం మిక్సీ పడితే సరిపోతుంది. మిక్సీ పట్టాక ఇగో ఇలా వచ్చేసింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కారం పొడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.